ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. మనం ది కోఆర్డినేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ అనేటువంటి చాప్టర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ పర్సనాలిటీ అండ్ సోల్ యొక్క విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. మనం చదువుకుంటున్నటువంటి పాయింట్ ఏమిటంటే, ది ఆస్పిరెంట్ passes through an intermediate stage in the process of evolution wherein divine attraction supersedes the attraction of the three worlds. This stage falls in 5 parts. అది మనం చదువుకుంటున్నటువంటి పాయింట్. సో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది సాధకుడిలో. ఏంటి ఆ స్టేజ్ అంటే, ఒక డివైన్ అట్రాక్షన్ అనేటువంటిది వాడి చుట్టూతో ఉండేటువంటి వాటికన్నా ఇది పైగా ఇది నడిపిస్తుంటుంది. అది ప్రధానంగా 5 స్టేజెస్గా మనకి చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అందులో ఏ పీరియడ్ వేర్ ఇన్ డ్యుయాలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆర్ రియలైజ్డ్. ల్యాక్ ఆఫ్ కంట్రోల్గా ఉంటుంది. ఇట్లా డ్యుయాలిటీ అంటుంటుంది, వాడిలో కంట్రోల్ ఆస్పెక్ట్ పోయినట్టుగా ఉంటుంది. వాడిని లాగేయడంగా కానీ వీడు వాటికి ఏది తనకి ముఖ్యము ఏది తనకి ప్రధానం అంటుంటుంది తను నిర్ణయించుకుని ఆచరించేటువంటి స్థితిలో ఉంటాడు వాడు. వాడిని అది లాగేస్తూ ఉంటుంది, వాడి కోరికలు కొన్ని, తర్వాత వాడి యొక్క భావములు కొన్ని, ఇలా రెండుగా వాడిలో లాగేయడం అంటుంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటికి a period wherein an assertion of self-control takes place through the following process. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటికి ఒక సెల్ఫ్ కంట్రోల్ అంటుంటుంది, ఒక ధ్యేయం కలిగి ఉండడం, ఒక విధానం ఏర్పరచుకుని ఉండడం, ఒక సాధన క్రమము, ఇవన్నీ కలిగి ఉంటాడు వాడు. అది 5 స్థితులు చెప్తున్నారు దాన్ని. అది ఫాలోయింగ్ ప్రాసెస్ అన్నారు. 4 అన్నారు దీని వల్ల. ఒకటి డీసెంట్రలైజేషన్ అన్నారు, అంటే 10 మందితోటి కలిసి జీవించడం. 10 మందిగా వీడు అంటే వీడు ఒక్కడు నేనే చేయాలన్నటువంటిది కాకుండా 10 మందితోటి జీవించడం అంటే వీడికి వస్తుంది. అంతకుముందు ఏమంటే నేనే మాట్లాడాలి, నేనే చెప్పాలి, నేనే చేయాలి, ఇలాంటి భావాలు ఎక్కువగా ఉంటున్నాయి వీడిలో. ఒక సెల్ఫ్ కంట్రోల్ అంటున్నది వచ్చేటికి వాడిలోంచి కూడా మాట్లాడేది నారాయణుడే, లేదా వాడి ద్వారా మాట్లాడేటువంటి వాడిని విందాం, మనమే మాట్లాడటం కాదు కదా, ఇలాంటివి చక్కగా వాడు అవగాహనలోకి వస్తున్నాడు. దాన్ని ఏమన్నారంటే డీసెంట్రలైజేషన్ అన్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే కాంప్రహెన్షన్ ఆఫ్ ది టాస్క్ అహెడ్. వాడి విధానం మీద ఒక చక్కటి అవగాహన ఉంటుంది, వాడు జీవించవలసినటువంటి విధానం, వాడు సాధన చేసుకోవాల్సినటువంటి దాని మీద. కాంప్రహెన్షన్ ఆఫ్ ది టాస్క్ అహెడ్ అన్నారు దాన్ని. అండ్ ఇన్వెస్టిగేషన్ బై ద డివైన్ అబ్జర్వర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఫార్మ్ లైఫ్. సో వాళ్ళు అబ్జర్వర్గా ఉండి ఒకడు ఇదంతా గమనిస్తున్నాడు వాడు. సో వాడు చక్కగా నేచర్ ఆఫ్ ఫార్మ్ లైఫ్, వాడి యొక్క జీవితం ఎట్లా పెడుతుంది ఏంటి. మామూలుగా మనం ఏంటంటే మనం ఏదో జీవించేస్తున్నాం, పొద్దున అయినా సరే ఈ పని చేసేసుకోవాలి, మధ్యాహ్నం ఈ పని, సాయంత్రం ఈ పని, ఇలా వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఒక డివైన్ అబ్జర్వర్ మేల్కొని వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, ఏమిటి మనం ఇలా జీవించేస్తున్నాం, ఏంటి ఇది కాకుండా ఏదైనా ఉందా జీవితానికి సంబంధించినది, లేదా ఇలానే జీవించేయడమా, అసలు ఏమిటి అటువంటిది ఒకటి ప్రశ్న వేసుకుని ప్రశ్నకి తగ్గ సమాధానం పొందినటువంటి సమాధానం తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవడం అటువంటి చేసేవాడు డివైన్ అబ్జర్వర్. అది జరుగుతుంది వాడిలో. తర్వాత డివైన్ ఎక్స్ప్రెషన్ త్రూ ద మీడియం ఆఫ్ ది ఫారం. వాడిలో ఉన్నటువంటి వాడు అబ్జర్వర్గా ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క ఎక్స్ప్రెషన్ అటువంటిది, అంటే వాడు ఏదైతే దీని ద్వారా తెలుసుకున్నాడో, ఈ ఆలోచన ద్వారా, వీటి ద్వారా
అది చక్కగా వాడు వ్యక్తీకరించుకుంటాడు. కేవలం అవునండి మంచిది, కానీ ఈ రోజుల్లో ఎలా కుదురుతుంది? సేవ ఇవన్నీ మనకి సంపాదించుకొని మనం జీవించడానికే సమయం సరిపోవట్లేదు. వేరే వాడికి సర్వీస్ చేయగలిగే అంత టైం, ఇలాంటివన్నీ ఉపన్యాసాలు ఉండవు వాడి దగ్గర. వాడికి ఏదైతే ధ్యేయంగాను, ఏదైతే జీవించవలసిన విధానంగా వాడు బోధపడిందో ఆ విధంగా జీవించడం అంటుండేదే వాడుకలో మార్గంగా ఉంటుంటుంది. ఇది ఈ సెకండ్ పాయింట్లో సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది వచ్చేటికి ఇవన్నీ వస్తాయి వీళ్ళు. సెల్ఫ్ కంట్రోల్ వచ్చేసిన తర్వాత a period wherein alignment takes place, and through understanding and practice the form is gradually subordinated to the requirements of the self and begins to work in unison with that self. నెమ్మదిగా సెల్ఫ్ కంట్రోల్ అనేసరికి పైన ఒక సెల్ఫ్ అనేటువంటిది ఉంది వీడికి. రియల్ అయ్యాము, ఫాల్స్ అయ్యాము అన్నట్టుగా. సో ఆ హయ్యర్ సెల్ఫ్ ఈ లోవర్ సెల్ఫ్ చక్కగా కలిసిపోయి ఈ లోవర్ సెల్ఫ్ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే చెప్తుందో అది ఆచరణ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జీవితంలో ప్రధానంగా ఉంటుంటుంది. కళ్ళు మూసుకుని అలా ధ్యానం చేస్తుంటే వీళ్ళు హయ్యర్ సెల్ఫ్ ఎక్కడున్నో దర్శనం అవుతుంది. ఆ హయ్యర్ సెల్ఫ్ ఇచ్చేటువంటి టీచింగ్స్ వీడు తీసుకుని దాన్ని ప్రధానంగా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళడం అంటే జరుగుతుంది. ఇదంతా సెల్ఫ్ కంట్రోల్ వచ్చిన తర్వాత జరిగేటువంటి పాయింట్. నెక్స్ట్ పాయింట్ తర్వాత a period wherein the forms aligned or increasingly frequent intervals are integrated into a functioning active personality. సో ఎప్పుడైతే ఈ ఫారం అనేటువంటిది అలైన్ అయిపోయింది అనుకోండి, వేర్ ఇన్ ద ఫార్మ్స్ అలైన్, 3 బాడీస్ కూడా పర్సనాలిటీ వెళ్ళి పైన సోల్ తోటి అలైన్ అయింది. అలైన్ అయ్యేడికి లేదా ఫ్రీక్వెంట్గా అలైన్ అవుతుంది. ఎప్పుడు కన్ను మూసుకొని ప్రార్థన చేసుకున్నా చక్కగా మాస్టర్ శ్రీ గారి ప్రేయరు చక్కగా చేసుకుంటున్నప్పుడు వీడికి అలైన్మెంట్ వస్తుంది అనుకోండి. వస్తున్నటువంటి వాటిలో ఎలా ఉంటుందంటే ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఏ ఫంక్షనింగ్ యాక్టివ్ పర్సనాలిటీ. అంటే ఈ అలైన్మెంట్ రావడం అంటే ఇందాక చెప్పినటువంటి ఫస్ట్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్, నెక్స్ట్ హయ్యర్ సోల్ తోటి హయ్యర్ సెల్ఫ్ తోటి లింకప్, తర్వాత 4th పాయింట్కి వచ్చేటికి ఆ సోల్కి వీడికి ఒక చక్కటి అలైన్మెంట్ అని ఏర్పడటం. ఇది స్థితి. ఇది ఎలా ఉంటుందంటే ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఏ ఫంక్షనింగ్ యాక్టివ్ పర్సనాలిటీ. దానివల్ల ఏమవుతుంది? పర్సనాలిటీ అంటుండేది చక్కగా ఏది చేయాలి ఏది చేయకూడదు ఇదంతా తెలుసుకుని తద్విధముగా ఉండడం అంటుండే జరుగుతుంది పర్సనాలిటీ లెవెల్లో. నెక్స్ట్ స్వెప్ట్ బై ద పవర్ ఆఫ్ దేర్ ఓన్ డామినెంట్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ లైఫ్. అప్పుడు ఇప్పుడు ఒక పర్సనాలిటీ లైఫ్ ఇదివరకు ఉన్నటువంటిది వేరు, ఇప్పుడు వీడి పర్సనాలిటీ లైఫ్ వేరుగా. పర్సనాలిటీ లైఫ్ అంటే హయ్యర్ సెల్ఫ్ తోటి లింకప్ ఏర్పడిపోయిన తర్వాత ఇంకా లోవర్ సెల్ఫ్ తన ఆధిపత్యం తను కోరుకున్నట్టుగా ఉండడం ఇవన్నీ ఉండదు. పొద్దున్న 3 గంటలకు సుప్రభాత దర్శనం వెళ్ళగలుగుతావా? ఎస్ ఐఎమ్ రెడీ అంటాడు వీడు. అంటే వెళ్ళింది ఆ పర్పస్కి, జీవితం తీసుకున్నది ఆ పర్పస్కి, సోల్ తోటి లింకప్. సోల్ ఒకటి లింకప్ వచ్చిన తర్వాత ఇంకా సోల్ ఇగో ఈ టైంకి లేవాలి ఈ టైంకి పడుకోవాలంటే ఎస్ ఐఎమ్ రెడీ అంటుంది పర్సనాలిటీ. అంతే తప్పితే అమ్మో లేదు చాలా జర్నీ చేసి వచ్చాము మనం ఇప్పటికే 11 అయిపోయింది 3 గంటలకు మనం దర్శనానికి వెళ్ళగలమా అబ్బే ఇలాంటి మాటలు ఉండవు సోల్ దగ్గర. చక్కగా 3 గంటలకు వెళ్ళాలంటే 2:30కో లేదా 2:45కో వాడు రెడీ అయిపోయి అక్కడ కూర్చుంటాడు. అలా ఉంటుంది. gradually controlled by the self and fused into an instrument for effective world service. Fused into instrument. చక్కగా ఇది వచ్చేసి ఇంకా కిందకి వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ దేహంతో చక్కగా ఫ్యూజ్ అయిపోయి వాడు ఏదైతే దేనికైతే వచ్చాడో అది చక్కగా సర్వీస్ ఆస్పెక్ట్కి ఈ దేహాన్ని వాడడం అంటే జరుగుతుంది. అంటే సోల్ ఏదైతే నిర్ణయించిందో అది చక్కగా దేహం ద్వారా నిర్ణయించుకోవడం అంటున్నది భాగంగా నిలుస్తుంది. A period wherein the personality ray and the soul ray are blended into one united energy, and the personality ray becomes a quality of and complementary to that of the soul, linking with purpose in the 3 worlds possible. So personality ray soul ray రెండు చక్కగా ఫ్యూజ్ అయిపోయి సో సోల్ రే పర్సనాలిటీ రేని చక్కగా అంటే సోల్ రే ఏదైతే ఉందో 5th రేనో 4th రేనో ఏదో ఉందనుకోండి, ఇప్పుడు ఒక పర్సనాలిటీ రే అదేం చేస్తుందంటే చక్కగా సోల్ రే తీసుకుని దాని యొక్క పరిపూర్ణమైనటువంటి ఎక్స్ప్రెషన్ అటువంటిది అందివ్వటం అటువంటిది జరుగుతుంది. అది becomes a quality of and complementary to that of the soul, making soul purpose in the 3 worlds possible. సోల్ యొక్క పర్పస్ అంటున్నది ఏదైతే అనుకో ఉందో సోల్ది ఆ పర్పస్ చక్కగా నిర్వహణకి ఈ పర్సనాలిటీ రే అంటున్నది వినియోగంగా ఉంటుంది. ఆ రకంగా తయారవుతుంది.
It is thus that we progress, and in this matter, form and consciousness, appearance and quality are brought together, and divine unity is achieved. In honor divine unity, ఇది క్వాలిటీ అండ్ ఫారం, లేదా కాన్షియస్నెస్ తర్వాత ఫారం, ఈ రెండు చక్కగా ఫ్యూజ్ అయిపోయి ఉండేటికి దాన్ని డివైన్ యూనిటీ అన్నారు. దాన్నే వివాహము అన్నారు. దీన్ని వివాహం అన్నారు. ఏంటి వివాహం అంటే సోల్ వెళ్ళి అదే పర్సనాలిటీ వెళ్ళి సోల్ తోటి వివాహం. దీన్ని వివాహంగా చెప్తారు కొన్ని చోట్ల. అంటే కళ్యాణము అన్నారు. ఇది కళ్యాణం జరగాలి. ఏంటిదంటే లిబ్రాలో ఉన్నటువంటి వాడికి ఏరిస్ తోటి కళ్యాణం జరగాలి, మ్యారేజ్. అది ఇక్కడ చెప్తున్నారు. దాన్ని ఈ రకంగా మనకు చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి సోల్ వెళ్ళి చక్కగా హయ్యర్ సెల్ఫ్ తోటి లింక్ అవ్వడం, అది లేదా పర్సనాలిటీ వెళ్ళి సోల్ తోటి లింక్ అవ్వడం, ఇది రెండు కలిసిపోవాలి, అది జరగాలి. దాన్ని డివైన్ యూనిటీ అన్నట్టు. Are brought together and divine unity is achieved, thus ending the duality hitherto sensed, which up till this time has handicapped the aspirant. ఈ డ్యుయాలిటీ అంటే పోయి ఒకే ఒక్కటి నిలుస్తాం. అంటే పర్సనాలిటీ సోల్ తోటి లింకప్ అయిపోయి సోల్ ఏది చెప్తుందో అది చేయడంగా వచ్చేస్తుంది లైఫ్. టు ఏంజల్స్ ఆఫ్ దిస్ మ్యాటర్ వారెంట్ అవర్ అటెన్షన్. వీళ్ళు ఇద్దరు ఏంజల్స్ అన్నారు వీళ్ళని. One is that covering the process of the past evolutionary cycle, which as it has transpired has brought the aspirant to the point of a sensitivity. ఒక ఏంజల్ ఏం చేశాడంటే వీడిని వీడి జన్మలు ఇవన్నీ ఇలా దాటుకుంటూ వచ్చాడు. దాటుకుంటూ వచ్చి వీడిలో సెన్సిటివాలిటీ అంటే వీడు పరమాత్మ ఇద్దరు ఉన్నారు మనలో అటువంటిది వీడికి చక్కగా దర్శనం అయ్యేటువంటి స్థితికి తీసుకొచ్చాడు ఒక ఏంజల్ వీడిని. Sensitivity అది of consequent struggle and of hardly assured అది transfer has brought the aspirant to the point of a sensitivity of consequent struggle and of a hardly assured reorientation towards reality. That period has been adequately covered for all present purposes by science, exoteric and esoteric. అంటే వీడికి ఎక్కడి నుంచి వచ్చాడో వాడి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టేవాడు ఒకడండి. అదేంటి సైన్స్ అక్కడికే తీసుకొస్తుంది, ఎక్సాట్రిక్ గాను అక్కడికి వస్తాడు, ఇసాట్రిక్ గాను అక్కడికి వస్తాడు అంటారు. అంటే ఏంటి, ఉదాహరణకి వీడు ఫలానా వాళ్ళ పిల్లవాడు, వీడు పిల్లవాడు తప్పిపోయాడు, పోలీసులు వాళ్ళు వీళ్ళందరూ కష్టపడి వీడిని ఎవరో వాడి తల్లిదండ్రులు వాడి దగ్గర తెచ్చి నుంచి పెట్టారు. ఇలా అనుకోండి, ఈజీగా అర్థం అవుతుంది. అది జరిగింది మనలో. ది అదర్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ అల్టిమేట్ పర్ఫెక్షన్ విచ్ ఈస్ ఫైనల్లీ అచీవ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది స్ట్రగుల్. ఈ చేరినటువంటి పిల్లవాడు చక్కగా వీడు ఎక్కడికైతే చేరాలో ఆ జీవిత ధ్యేయం అంటుండేది ఏదైతే అంటామో అక్కడికి తీసుకెళ్లేటువంటి సాధనకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇచ్చేవాడు ఇంకొక ఏంజల్ వీటిలో ఉంది. One period lies far behind us and intelligent humanity have traveled far towards the period of realization. The other period lies far ahead. Period of realization అన్నది అంటే తాను తెలుసుకోవడం, ఈ పీరియడ్ ఆఫ్ రియలైజేషన్. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి అంటే తెలుసుకుని నిలబడటం, తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, వీడి యొక్క గమ్యం ఏంటి, ఇదంతా చక్కగా తెలుసుకుని ఆ విధంగా వెళ్ళడం. ఇది రెండు పార్ట్స్గా చెప్పారు అదే విషయం. You will confine our studies to the task of the aspirant as he reorients himself upon the probationary path and becomes increasingly aware of the world of higher values and of the existence of the kingdom of God. On this path, he senses his duality in an almost distressing manner and begins to aspire towards unity. సో వీడు ఫస్ట్ ప్రొబేషనరీ పాత్కి లింకప్ అవడం అంటే ఫస్ట్ మామూలుగా ఉంటున్నటువంటి వాడు ఒక జీవితంలో ఒక సాధన అటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా మనం వారం గుడికి వెళ్ళాలి, ఒక చక్కగా పూజ చేసుకోవాలి, చక్కగా జీవించాలి, పొద్దునే లేవాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, బయట పనులు ఏంటో ఆఫీస్ పని చూసుకోవాలి, ఇలా ఒక చక్కటి విధానం కలిగి ఉండడం. ఇది వాడి ఒక ప్రొఫెషనరీ పాత్కి సంబంధించినటువంటి లైఫ్ అంటే. అది ఉంటూ ఉండడం అటువంటి చేసుకుంటూ చక్కగా ఆ రకంగా ఇంక్రీజింగ్లీ రీఓరియంట్స్ హిమ్సెల్ఫ్ అపాన్ ది ప్రొఫెషనరీ పాత్ అండ్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ అవేర్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ హయ్యర్ వాల్యూస్. చక్కగా వాడు మహానుభావులు షిరిడి సాయిబాబా అనండి, రామకృష్ణ పరమహంస అనండి, అలాంటి వాళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశయములు ఇవన్నీ చక్కగా కలిగి వాళ్ళు ఇచ్చినటువంటి విధానాన్ని చక్కగా దర్శించుకొని వీడు అండ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ పాత్ his duality in an almost distressing manner and begins to aspire
టువర్డ్స్ యూనిటీ. వాళ్ళు ఇచ్చినటువంటి విధానం చాలా బాగుంది అనిపిస్తాం, మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానం చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ వీడు జీవించుతున్నటువంటి విధానం దానికి చాలా భిన్నంగా ఉంది. ఇది సెన్స్ డ్యుయాలిటీ. చాలా బాగుంది, కానీ నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ చేరడం ఎలా? ఈ ఈ కాన్ఫ్లిక్ట్ అంటుండదు వీడి మైండ్లో రన్ అవుతుంది. And begins to aspire towards unity. This is the task today of the vast numbers of world aspirants. So widespread is the desire for this reorientation that it has produced the process world upheaval and is the spiritual source of the specific cause of the ideological conflicts now going on in every country. ప్రతి వాళ్ళలోనూ ఈ కాన్ఫ్లిక్ట్ అంటుండదు ఉంటుంది. జీసస్ గారు ఆ విధంగా జీవించమంటున్నారు, నేను ఈ విధంగా ఉంటున్నాను, ఈ విధానం నుంచి ఆ విధానానికి వెళ్ళాలి నేను. ఈ రకంగా ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది వీళ్ళు రన్ అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ రన్ అవుతున్న దానిలో నుంచి వీడు అంటే మొత్తం జీవుల్లోనూ ఈ ఈ కాన్ఫ్లిక్ట్ అంటుండేది రన్ అవుతుండడంలో ఏమవుతుందంటే సృష్టిలోనే ఒక అప్లిఫ్ట్మెంట్ అంటుండేది వస్తుంది. చాలా మంది ఈ రకంగా కోరుతున్నారు, ఏంటో మనం కరెక్ట్గా ఉండట్లేదు, కానీ ఇది తప్పట్లేదు, ఏంటిది లైఫ్, ఇలా చాలా మంది ఇలా కోరుతుండడంలో సృష్టిలోనే ఒక అప్లిఫ్ట్మెంట్ అంటుండేది రాబడుతుంది. ఆ రాబడడంలో వీడి పరిస్థితులు చక్కబడిపోతాయి. ఎందుకంటే వీడు చక్కదిద్దుకునేటట్టుగా లేదు ప్రస్తుతం టైం వీడి చేతిలో, ఏదో వీటిలో ఇరుక్కుపోయాడు. అందుగురించి సృష్టిలోనే అప్లిఫ్ట్మెంట్ అంటుండదు వచ్చేసరికి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. దీన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఇదివరకు ఆఫీస్కి వెళ్ళడం, పొద్దున 8 రాత్రి 10 దాకా పనిచేయడం ఇలా ఉంటుండేది. కానీ కోవిడ్ వచ్చి ఇదంతా వీడికి ఆఫీసు ఆన్లైన్ ఆఫీస్ అయిపోయింది. చాలా మందికి ఓన్లీ వారంలో 2 రోజులు 3 రోజులు వెళ్తారు ఆఫీస్కి, మిగిలిన రోజుల్లో ఇంట్లో ఉండి మరి పని చేసుకుంటారు. అంటే తెలియకుండానే ఒక అడ్జస్ట్మెంట్ అంటుండదు వచ్చేసింది చూసారా. ఈ రకంగా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. సృష్టిలో ఒక అప్లిఫ్ట్మెంట్ అంటుండేది అనేక రకాలుగా ఏర్పడుతుంటుంది. తద్వారా ఏర్పడినటువంటి దానికి వాడు చక్కగా రీఓరియంట్ అయిపోయి వాడికి ఏర్పరిచినటువంటి సన్నివేశాలని పరిస్థితుల్ని చక్కగా అవగాహనలో పెట్టుకుని చక్కగా వాడి సాధనకు వినియోగించుకుంటూ వెళ్ళడం అనేటువంటి చేయాలి ఎప్పుడు కూడా. Ideological conflicts now going on in every country. We will deal with the work of the disciples of the world as having endeavored to bring about the desired reorientation. They learn the basic necessity of integrating the personality and from that pass on to achieve contact or fusion with the self, the ego or soul. It will be wise to keep these 3 stages carefully in mind because all the many modern psychological problems are found upon the soul that లింక్ అవ్వడంలో చాలా సైకలాజికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. నెంబర్ 1 ఏంటంటే ది ప్రాసెస్ ఆఫ్ రీఓరియంటేషన్ విచ్ ఇస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది పర్సనాలిటీ అప్హివల్ అండ్ డిజార్డర్స్. దీని గురించి మనకి అక్కల్ట్ మెడిటేషన్స్లో కూడా చెప్తారని చాలా వివరంగా, వైట్ మ్యాజిక్లో కూడా చాలా వివరంగా ఇస్తారు మనకి ఈ విషయాలు. ఎందుకంటే ఈ లింకప్ అవ్వడంలో చాలా మంది చాలా ఇబ్బందులు పాలవుతుంది. అంటే సరిగ్గా తెలుసుకోకుండా తప్పుదారుల్లో వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సెన్స్ డ్యుయాలిటీకి వచ్చేసరికి వాడికి తెలియకుండా ఒక మైండ్ అనుకుంటే అస్థిమితంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా కొంచెం జరుగుతాయి ప్రాపర్గా జరగకపోతే ఈ విషయం. ది ప్రాసెస్ ఆఫ్ రీఓరియంటేషన్ ఇట్ ఇస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అప్హివల్ అండ్ డిజార్డర్స్. ది ప్రాసెస్ ఆఫ్ రీఓరియంటేషన్లో ఈ పర్సనాలిటీ లెవెల్లో కొన్ని డిజార్డర్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ ద లోవర్ నేచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ హ్యుమానిటీ లీడింగ్ ఇన్ఎవిటబుల్లీ టు డ్యుయాలిటీ అండ్ కాన్ఫ్లిక్ట్. ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ ద లోవర్ నేచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ హ్యుమానిటీ. అంటే ఇంటెలిజెంట్ హ్యుమానిటీ అంటే ఏమిటి? లోవర్ నేచర్గా ఉంటున్నటువంటి వాడు ఇంటెలిజెంట్ హ్యుమానిటీ. వాడు లీడింగ్ ఇన్ఎవిటబుల్లీ టు డ్యుయాలిటీ అండ్ కాన్ఫ్లిక్ట్. వాళ్ళు ఒక డ్యుయాలిటీ అంటుండేది, ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది ఇలాగా ఉండిపోతుంది. బికాస్ హీస్ మోర్ ఇంటెలిజెంట్. ఈ కాన్ఫ్లిక్ట్లోంచి వాడు బయటకు రాలేకపోతుంది. సోల్ ద్వారా ఒక విషయం వస్తుంటుంది, ఆల్రెడీ వీడు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి దాని ద్వారా ఒక విషయం రన్ అవుతుంది. ఈ రెండిట్లో వాడు చాలా తికమక అయిపోతుంటుంది. గురించి ఎక్కువ తెలివితేటలు ఉన్నా కూడా చాలా కష్టం అన్నమాట. అది టూ మచ్ ఇంటెలిజెన్స్ ఇది ఆల్సో ఏ ట్రబుల్స్. ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉండక్కర్లేదు, ఒక మోస్తరు ఇంటెలిజెన్స్ ఉంటే చాలు. అంటే టూ మచ్ ఇంటెలిజెన్స్ ఉంటే ఏమో వాడేం చేస్తున్నాడో వీడేం చేస్తున్నాడో వీడు చెప్పేది కరెక్టా చాలా కాన్ఫ్లిక్ట్స్ మైండ్లో ఎక్కువ ఉన్నాయి. అది చెప్తున్నా. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద ఫ్యూజన్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ద సోల్ ఇన్ కాన్షియస్నెస్ విత్ ఇట్స్ physiological and personal defects
producing the problems and psychological dilemmas of the highly developed aspirant and disciple. In this stage, the so-called disease of the mystics become pronounced. Disease of the mystics అన్నారు. ఏంటి disease of the mystics అంటే, so personality and the soul in consciousness, fusion of the personality and the soul in consciousness with its physiological and personal defects. Physiological and personal defects. సో ఈ సోల్ అనేటువంటిది ఈ రెండు ఫ్యూజ్ అవ్వడంలో ఫిజియలాజికల్ అండ్ పర్సనాలిటీ ఎఫెక్ట్స్ అనేటువంటి కొన్ని డెవలప్ అవుతాయి. అంటే ఏంటి ఫ్యూజ్ అవ్వడంలో, ఒకటి వీడిలో కొన్ని జాగ్రత్తగా ఫ్యూజ్ అవ్వకపోతే వీడికి ప్రెషర్ ఎక్కువైపోవచ్చు, లేదా జాగ్రత్తగా ఫ్యూజ్ అవ్వకపోతే సోల్ తోటి వీడిలో ఊరిన ఉద్రేకం వచ్చేస్తూ ఉండవచ్చు. జాగ్రత్తగా ఇది అంటే సాధన, ఇది మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా పక్కన రైలింగ్ వేసారు చూసారా, దాన్ని పట్టుకుని నడవండి అంటారు. అక్కర్లేదండి అంటే జాగ్రత్త నడవకపోతే కాలు జారు, అందు గురించి వాడు రైలింగ్ వేసాడు అక్కడ, అది పట్టుకుని నడిచామనుకో మనం జారకుండా ఉంటాం. ఇలాంటివి కొన్ని మనకు వైట్ మ్యాజిక్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు 15 రూల్స్లో. సో అలాంటివి కొన్ని ఉంటాయండి, కనుక జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఇన్ దిస్ స్టేజ్ the so-called disease of the mystics become pronounced. We will also touch very briefly upon the effects of the initiate as he works through and with the subdued mechanism of the personality in the service of the plan. He, in his turn, as a functioning soul and body, united, aligned, and used, becomes gradually aware of a still higher synthesis. సో వీడు స్టిల్ హయ్యర్ సెన్సెస్లోకి వీడు చక్కగా అంటే మనం చక్కగా వెళుతున్నటువంటి మార్గాన్ని చక్కగా పెట్టుకున్న తర్వాత ఒక హయ్యర్ సెన్సెసిస్లోకి వీడు లింకప్ అవ్వడానికి వీడు ప్రయత్నం చేసుకుంటాడు. దట్ ఈస్ హయ్యర్ సెన్సెసిస్ అంటే మొనాడ్ తోటి వీడికి లింకప్ దొరకడం అంటుండే చక్కగా జీవితంలో, అంటే సోల్ లెవెల్లో చక్కగా ఒక కాన్ఫ్లిక్ట్స్ అంటుండే లేకుండా చక్కగా సాధన అంటుండే చేసుకుంటూ వస్తున్నటువంటి చక్కగా నిలబడినటువంటి వాడు హయ్యర్ సెల్ఫ్ అంటే పైన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మొనాడ్ తోటి లింకప్ అవ్వడం. అది నెక్స్ట్ స్టేజ్లో వీడికి కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి టీచింగ్స్ అవన్నీ అందుతాయి వీడికి. అంటే మొనాడ్ అనేటువంటి దాని గురించి పదాల్లోకి తీసుకురావడం చాలా కష్టం అండి అంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడవలసినటువంటి విషయాన్ని అక్కడ దర్శించేటువంటి విషయం ఇది ఎక్కువగా, అది దర్శింపజేస్తారు వీళ్ళు. మొనాడ్ లెవెల్లో ఉంటున్నటువంటి వాళ్ళు సోల్ లెవెల్ చక్కగా వచ్చేసి మొనాడికి వీడు చక్కగా సంసిద్ధుడే ఉంటున్నటువంటి వాడు అంటే 4th స్టేజ్కి అర్హుడుగా ఉన్నటువంటి వాడు. సో 4th ఇనిషియేషన్ 3rd డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాడుగా కూడా మనం దర్శించుకోవచ్చు. 3rd డిగ్రీ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు వీటిలో మొనాడికి కావాల్సినటువంటి లింకప్ ఇచ్చేటువంటి టీచర్స్ వాడికి అక్కడ డోర్స్ ఓపెన్ అప్ చేస్తారు. అప్పుడు అవి పదాల్లోకి తీసుకొచ్చి చెప్పేటువంటిది కాదు, అక్కడ వీడికి డైరెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటిది, చూపించి వాడిని ఆ స్థితిలో ఉంచేది. అందు గురించి అది విషయం అని చెప్తాం. సో ఈ చాప్టర్లో ఫస్ట్ లెసన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. 7 టెక్నిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నారు. Let us now proceed to a consideration of 7 techniques of integration, bearing in mind that we shall here be dealing with the integration of the threefold lower nature into an active conscious personality prior to its fusion into a unity with the soul. Unity with the soul అంటున్నది ఎస్టాబ్లిష్ చేయడంలో 7 techniques అంటున్నారు. We must remember that we are here dealing with the consciousness aspect of manifestation in its apprehension and appreciation of purpose and of truth. We are so apt always to think in terms of form and form activity that it seems necessary again and again to reiterate the necessity for thinking in terms of consciousness and awareness, leading to an eventual realization. మనం ఎక్కువగా ఫార్మ్ ఆస్పెక్ట్గా మనం థింక్ చేయడం, నా దృష్టిగా మనం జీవించడం జరుగుతుంటుంది. నెమ్మదిగా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్గా థింక్ చేయడం, కాన్షియస్నెస్ ఆస్పెక్ట్గా ఉండడం అంటే మనం జీవితంలో అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా మాట్లాడినా మనం ఏదో మన పేరు, మన ఊరు, మన ఇల్లు ఇవన్నీ గుర్తుంటాయి, కానీ కాదనం కాదు. మనం కాన్షియస్నెస్గా ఉండడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంటే ప్రతిరోజు సాగుతుంది. దానికి తగ్గట్టుగా కొన్ని పనులు చేయడానికి మనం ప్రతిరోజు ఇతరులతో సంపాదించేటప్పుడు కాన్షియస్నెస్ ఆస్పెక్ట్లో ఉండి సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నది. టు ఈవెన్చువల్ రియలైజేషన్ దిస్ పర్పస్ అండ్ ట్రూత్ వెన్ గ్రాస్ప్డ్ brings into direct conflict the will of the personality, the separate individual governed by the concrete analytical mind, and the will of the soul, which is the will of the hierarchy of souls or the kingdom of God. సో ఇది అవ్వడానికి ప్రధానంగా గవర్న్ బై ది పర్సనాలిటీ అన్నారు, అండ్ విల్ ఆఫ్ ది సోల్, ఈ రెండు ఉంటుంది.
పర్సనాలిటీ ఒకటి, విల్ ఆఫ్ ది సోల్ అంటే సోల్ యొక్క పర్పస్ సోల్గా తెలియబడుతున్నటువంటి వాడు వీటిలో. దాన్ని ఏమన్నారంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు, హైరార్కీ ఆఫ్ సోల్స్ అన్నారు. ఇన్ ద ఫోర్త్ కింగ్డమ్ ద కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఈస్ దట్ ఆఫ్ డిజైర్ ఎండింగ్ ఇన్ ఆస్పిరేషన్. ఫోర్త్ కింగ్డమ్లో అంటే మానవుడు ఇప్పుడు డిజైర్ ఎండ్ అయిపోయి ఆస్పిరేషన్ మాత్రం అంటే ఒక జయముగా జీవిస్తాడు, కోరిక నుంచి జయం ఇది అవుతుంది, అది జరుగుతుంది, ఆస్పిరేషన్ అవుతుంది. In the fifth kingdom, the spiritual control and the controlling factor is that of divine purpose and the will of God. ఎప్పుడైతే వీడు ఫిఫ్త్ కింగ్డమ్లోకి ఎంటర్ అవుతాడో అప్పుడు ది పర్పస్ ఆఫ్ గాడ్ ఏంటి, అసలు సృష్టి యొక్క పర్పస్, దైవం ఇదంతా నిర్మించడంలో సృష్టి యొక్క విధానం ఏమిటి అంటే చక్కగా దర్శించుకుని అది దాని కార్యక్రమంగా కలిగి ఉంటాడు, అది చేసి ఫిఫ్త్ కింగ్డమ్లో. దెన్ వి ఫైండ్ దిస్ పర్పస్ త్రూ though free from what we call desire is actuated by love expressed through devotion and service. చక్కగా ప్రేమతోటి వీడికి ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ గాడ్ వీడు అండర్స్టాండ్ చేసుకుంటాడో ఎదుటివాడు నాకు డబ్బులు ఇచ్చాడా లేదా అంటే దృష్టి వీడికి ఉండదు, మందులు ఇచ్చాడు ఎదుటివాడికి మంది ఇవ్వడం వీడి ధ్యేయం. వీడు పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి పరిపూర్ణమైనటువంటి సేవాభావంతో చేస్తున్నటువంటి వాడికి అక్కడ వాడు ఏదో వచ్చినటువంటి వాడు ఇచ్చేవాడు ఇస్తుంటాడు, ఈయనవాడు ఇయ్యడు, అది దాని మీద దృష్టాడు. అదే మనకు మాస్టర్ గారు తండ్రి గారు ఆయన చేసినటువంటి వైద్యం గురించి రాస్తూ అక్కడ రాస్తారు. మనం ఆయన ఎక్కడ వాడు డబ్బుల గురించి ఆయన ఏమిస్తాడు, వీడు అందిస్తాడటువంటి దృష్టి ఆయనకి లేదు అసలు. ఒకటే దృష్టి, ఆయన వైద్యం చేసుకుంటూ వెళ్ళేవాడు. వచ్చినవాడు ఏదో అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. ఆటోమేటిక్గా వీడు చేస్తున్నటువంటి పని కరెక్ట్గా ఉంటే వచ్చేది వస్తూ ఉంటుంది అనేటువంటి విషయం తెలియబడుతుంది ఇక్కడ, అది ఏర్పాటు అవుతుంది. నెక్స్ట్ in the fifth kingdom, thus we find this purpose, though free from that what we call desire, is actuated by love, physical plane, other express devotion and service, brought out into full expression upon the physical plane. As may be naturally surmised, there is a technique for each of the seven rays. It is the ray of the ego or soul, slumbering early stages within the form, which accurately applies these modes of integration. The soul is essentially the integrative factor, and this shows in the early and unconscious stages of as the coherent power of the life principle to hold the forms together in incarnation. To hold the forms together in incarnation. అంటే సోల్ అనేటువంటిది చక్కగా ఫారం ఆస్పెక్ట్ని చక్కగా అది తన ద్వారా అంటే ఈ పర్సనాలిటీ ద్వారా లేదా ఈ దేహం ద్వారా నిర్వహించవలసినటువంటి కార్యక్రమాన్ని చక్కగా అది తెలుసుకొని ఆచరించుకుంటూ వెళుతుంటుంది సోల్. ఎప్పుడు ఈ స్థితికి వచ్చినటువంటి వాడి లైఫ్లో జరిగేటువంటి విషయం ఇదంతా కూడా. ఫిఫ్త్ కింగ్డమ్ అలా. The soul is essentially the integrative factor. In the latter and conscious stages, it shows its power by applying these methods of control and unification to the personality. They are not applied, nor can the man avail himself of them until such time as he is an integrated personality. This has often been forgotten, and men have claimed the rights of discipleship and the powers of initiation before they have even become integrated persons. Rights of discipleship అంటే దానిలో ఎక్కువ పడిపోతుంది. రైట్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ఏముండదు, ఇది కాదు వెళ్ళవలసినటువంటి. రైట్స్ ఆఫ్ డిసైపుల్షిప్ కాకుండా చక్కగా ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కావాలి. అంటే వీడు సోల్తో లింకప్, అంటే మనం డిసైపుల్ అయితే ఏంటి, మనకి ఏంటి వస్తుంది, ఏంటి వచ్చేది ఉంటుందండి. యోగాభ్యాసం చేయడం వల్ల ఏమొస్తుందంటే ఏమి రావడం కాదండి, ఉన్నా పోతాయి అన్నారు. మనలో ఉండకూడదు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. అది మనకి యోగాభ్యాసం. Claimed the rights of discipleship and the powers of initiation before they have been integrated persons. This has led to disaster and the falling into disrepute of the whole problem of discipleship and initiation. ఏదో వస్తుందనో పరమగురువులు దర్శనం అవుతుందనో ఈ గ్రంథాలన్నీ చదువుకుంటే మనం ఇంకా చాలా గొప్పవాళ్ళం అయిపోతామనో అనుకుని కూర్చొని చదువుకున్న వాడికి ఏమీ దొరకదు, ఇంకా టైం వేస్ట్. ఇంకోటి ఏదైనా వ్యాపారం చేసుకుంటే రోజు ఇదివరకు 100 రూపాయలు వచ్చేది ఇప్పుడు 200 రావచ్చు. కనుక ఆ ఉద్దేశాలతోటి ఈ పనులు చేయకూడదు మనం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ద నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ దీస్ టెక్నిక్స్. All that it is possible to do is to indicate the 7 ray techniques
as they are applied to the rapidly aligning bodies of the lower man. మనకి ఫస్ట్ వాల్యూమ్లో 7 రేస్ గురించి ఒక్కొక్క రే వాడు ఏ విధంగా వాడు సోల్ తోటి లింకప్ అవ్వాలి అనేటువంటి విషయాలు మనకు అక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతి వాడికి కూడా అందరికీ ఒకటే సాధన అంటున్నది కాదు. 7 రేస్కి 7 టైప్స్ ఆఫ్ సాధన ఉంది. ఆ విషయాలన్నీ కూడా మనం గతంలో చదువుకున్నాం. ఫస్ట్ రే వాడు ఏ విధంగా సాధన ఏర్పాటు చేసుకోవాలి, సెకండ్ రే వాడు ఎటువంటి సాధన ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 7 రే టెక్నిక్స్ అంటున్నది యాజ్ దే ఆర్ అప్లైడ్ టు ద ర్యాపిడ్లీ అలైనింగ్ బాడీస్ ఆఫ్ ది లోవర్ మ్యాన్. ఈ 7 రే టెక్నిక్ని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఈ టెక్నిక్స్ని జాగ్రత్తగా అప్లై చేసుకుంటే వర్సెస్ వెర్చ్యూస్ ఇవన్నీ చెప్పాము. ఫస్ట్ రే వాడి యొక్క వర్సెస్ ఏమిటి, వెర్చ్యూస్ ఏమిటి. కనుక మనలో ఈ ఏ రేకి సంబంధించినటువంటి ఇవి వర్సెస్ ఉన్నాయి, వాటిని చక్కగా వెర్చ్యూస్ వాటిని మనం ఏ విధంగా అలవాటు చేసుకోవాలి, ఈ విధంగా లింకప్ అవుతూ మనం వెళ్ళడం, ఈ విధంగా ప్రతి రేకి ఇవ్వబడినటువంటి సాధన ఒకటి ఉంది. ఆ విధమైనటువంటిది మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకుంటే చక్కగా ఈ లింకింగ్ అప్ అనేటువంటిది చాలా సులభం అవుతుంది. వి విల్ డివైడ్ అవర్ థీమ్ ఫర్ ది సేక్ ఆఫ్ క్లారిటీ అండ్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఇంటూ 2 parts. The first one is that in which the first ray aspect of the technique is applied to the form nature, producing destruction through crystallization. This brings about the death of the form in order that it may again arise and live. The other is the secondary aspect of the technique, wherein the rebuilding, reabsorption, and recognition of the form takes place in the light which is thrown around, over, and upon the personality. In that light, the man sees light and thus becomes eventually a light bearer. What I have to say concerning each ray and its work with the individuals upon it in integrating of the personalities will be conveyed by means of a formula of integration. This will itself be divided into 2 parts, dealing with those processes in time and space which bring about the integration of the personality. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ అంటున్నది చక్కగా ఏర్పాటు అవడంలో ఈ లోవర్ నేచర్ చక్కగా హయ్యర్ నేచర్ తోటి లింకప్ అవ్వడం, ఇది చక్కగా జరగాలి. సో ఒకవేళ ఉదాహరణకి ఒక ఫస్ట్ రే ఆస్పెక్ట్, ఫస్ట్ రే వాడు ఒక పర్సనాలిటీగా ఉన్నాడు, వాడిలో ఏం జరుగుతుంది? సో దేహము ఫస్ట్ రేకి అంటే పర్సనాలిటీ ఫస్ట్ రేకి సంబంధించినది అయితే వాళ్ళు డిస్ట్రక్షన్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్కువగా ఉంటూ క్రిస్టలైజేషన్ ఆస్పెక్ట్ అంటున్నది డిస్ట్రక్షన్ నుంచి క్రిస్టలైజేషన్లో కూడా అప్లిఫ్ట్ అవుతారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ అంటే డిస్ట్రక్షన్ అండ్ క్రిస్టలైజేషన్ ఈ రెండు ఉంటుంటాయి. సో సాధన ఫస్ట్ డే వాడికి సంబంధించిన వాడి గురువు ఉన్నాడు అనుకో, ఉదాహరణకి ఫస్ట్ డేకి సంబంధించిన గురువు ఒక సాధనలో ఉండడం చాలా, అదే మాస్టర్ సివి బిలాంగ్స్ టు ఫస్ట్ డే. దిస్ ఇస్ అగస్త్యుల వారు, ఇదంతా కూడా ఫస్ట్ డే, మాస్టర్ మోరియా, ఇవన్నీ మనం చెప్పుకున్నట్టు. సో నిజానికి వాళ్ళ సాధన పరిపూర్ణంగా చేయడం అంటున్నది కొంచెం, ఎందుకంటే హయ్యెస్ట్ థింగ్ అంటున్నది వాళ్ళు ఇవ్వడం అంటున్నది. సో ఎప్పుడైతే హయ్యెస్ట్ థింగ్ అంటున్నది ఇవ్వడం మార్గంగా ఉంటారో, ఇవన్నీ లోవర్ థింగ్స్ అన్నీ కూడా వాడికి అక్కర్లేనన్నీ కూడా తీసేయడం అంటున్నది వాళ్ళ మార్గం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటిది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి టెంపుల్ వేరు. అందరికీ బ్రహ్మత్వం అన్నారు, అందరికీ బ్రహ్మత్వం అంటే ఒక గురువు ఇచ్చేటువంటి అంటే ఒక ఆ గురువులు కూడా ఒక్కొక్క రే నుంచి దిగు వస్తారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రేకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందు గురించి ఒక గురువు ఇచ్చినటువంటి టీచింగ్ ఇంకో గురువు తోటి టాలీ అవ్వదు. ఒక ఇన్నర్గా మనం వెళ్ళి చూస్తే అంటే మాస్టర్ శివి గారు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ అండ్ ఇది వేరు, షిరిడి సాయిబాబా గారు ఇచ్చేటువంటి వేరు, రమణ మహర్షి గారు ఇచ్చేటువంటి వేరు, ఇలా రామకృష్ణ పరమహంస వేరు, అన్ని వేరు వేరు. ఇవన్నీ కూడా మాస్టర్ శివి గారు ఫస్ట్ రేకి సంబంధించినారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి విధానం అంతా కూడా ఫస్ట్ రేకి సంబంధించినవిగా ఉంటుంది. ఇంకొకళ్ళది వాళ్ళ రేకి సంబంధించినదిగా ఉంటాయి. ఇలా ఉంటుంటాయి ఒక్కొక్కళ్ళది. అందరిది ఒకటే, అందరూ ఒకటే అంటే ఒక లోయర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు అందరూ ఒకటే, హయ్యెస్ట్ ప్రిన్సిపల్గా చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేకి సంబంధించినటువంటి సాధన అంటుండే తీసుకుంటారు. వాళ్ళు ఏ రే ప్రధానంగా దిగి వచ్చారో ఆ రేకి సంబంధించినటువంటి సాధన అంటుండే చేస్తుంటారు. సో ఫస్ట్ రే వాడు క్రిస్టలైజేషన్ అటువంటిది ఇవ్వడం ప్రధానమైనటువంటి ఇదిగా ఉంటారు. సో లోవర్ నేచర్ అటువంటిది ఫస్ట్ రేకి సంబంధించిన దాంతో లింకప్ అయి ఉన్నప్పుడు అప్పుడు వీడు లోవర్ నేచర్లో ఉండకూడనటువంటి అన్నీ కూడా టక్గా తీసేస్తుంటారు. చాలా డిస్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు క్రిస్టలైజేషన్ కన్స్ట్రక్షన్ అటువంటిది అంత ఇదిగా నడిచిపోతుంటుంది. సో అదే సెకండ్ రేకి సంబంధించినైతే రీఓరియంటేషన్, రీఅబ్సార్ప్షన్ అన్నారు. అంటే ఏంటి, వాడు ఇదివరకు వేరుగా ఉన్నటువంటి వాడు ఫ్యామిలీతో కలవడం,
ఫ్యామిలీతో కలిసి జీవించడం, ఇలా మన ఊరిని మనం అండర్స్టాండింగ్ రీఓరియంట్ అవ్వాలి. దట్ ఈస్ గివెన్ బై ది సెకండరీ ఆస్పెక్ట్. సరే, ఫస్ట్ రే ఇస్తున్నది ఏమిటి? లోవర్ నేచర్ని తీసేసేస్తూ ఒక క్రిస్టలైజేషన్ వాడికి జీవితంలో ఏది కావాలో అది ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫస్ట్ రే వాడిది. అదే సెకండ్ రే వాడేమిటి? రీఓరియంటేషన్, లింకప్ అటువంటిది చేసి ఇచ్చేస్తూ వెళ్ళిపోయేది సెకండ్ రే ఆస్పెక్ట్. రెండింటిదే డిఫరెంట్, అది ఇక్కడ చెప్తున్నారు. సో డీలింగ్ విత్ దోస్ పర్పసెస్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ which bring about the integration of the personality అన్నారు. The words covering the process in every case are alignment, crisis, light, revelation, integration. Under the heading of each ray, we shall have therefore the formula of integration. ఇది సో ఈ హెడింగ్స్ తోటి మనకు ఉంటుంటాయి అన్ని. ఏ రేకి సంబంధించినది సరే ఈ హెడింగ్స్ తోటి ఉంటుంటాయి. ఏమిటో హెడింగ్స్ అన్నారు? ఒకటి క్రైసిస్ అన్నారు, అలైన్మెంట్ అన్నారు, అలైన్ అవ్వాలన్నారు. సో ఆ రేకి సంబంధించినటువంటి అలైన్మెంట్ అది వేరుగా ఉంటుంది. ఫిఫ్త్ రే వాడిది కాంక్రీట్ నాలెడ్జ్, ఫస్ట్ రే వాడిది విల్ ఆస్పెక్ట్. రెండిటిది డిఫరెంట్. ఇద్దరికి ఒకటే ప్రేయర్ చేస్తాం అనేటువంటిది కాదు. ఫిఫ్త్ రే వాడికి ఇచ్చేటువంటి ప్రేయర్ వేరుగా ఉంటుంది, ఫస్ట్ రే వాడికి ఇచ్చేటువంటి ప్రేయర్ వేరు. అంటే జీవులందరూ కూడా వాళ్ళు ఏ రేకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ గురువు దగ్గరికి వీళ్ళు ఆకర్షింపడతారు. ఆ గురువు ఇచ్చేటువంటి టీచింగ్స్కి వీళ్ళు ఆకర్షింపడుతుంటారు. ఆ గురువు ఆయన యొక్క ప్రతిరూపముగా ఈ భూమి మీద ఎవరినో గురువును, ఎవరినో ఒక టీచర్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళని అందరూ కూడా ఆ భౌతికంగా ఉన్నటువంటి టీచర్ గారి వైపు వీళ్ళందరూ కూడా అలా ఆకర్షింపడతారు. వాళ్ళు ఆ గురువు దగ్గరికి చేరి ఆ గురువు ఇచ్చినటువంటి మార్గంలో అలా ప్రయాణించడం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాడి నెక్స్ట్ గురువు దగ్గరికి వీడు వెళ్తారు అవసరాన్ని బట్టి టీచింగ్స్. ఆ గురువు ఇచ్చేటువంటి టీచింగ్ ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, ఉదాహరణకు వాడు సెకండ్ రే వాడి యొక్క ఆస్ట్రల్ రే అనుకో. అప్పుడు సెకండ్ రే ఇచ్చేటువంటి టీచింగ్స్ దగ్గర వీడు ఫస్ట్ అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి ఆ గురువు దగ్గర సాధన అలా చేసుకుంటాడు. నెక్స్ట్ వాడు ఒక మెంటల్ రే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇట్ యాజ్ థర్డ్ రే. థర్డ్ రేకి సంబంధించినటువంటి సాధనలో కూడా వెళతాడు. ఊరికనే ఎగ్జాంపుల్. సో ఇదంతా అయ్యి వాడు ఒక పర్సనాలిటీ రే మేబీ ఫోర్త్ రే అవ్వచ్చు. అప్పుడు ఆ గురువు పర్సనాలిటీ రే ఫోర్త్ రేకి వస్తాడు. కానీ వీడు సోల్ రే మేబీ సెకండ్ రే. ఈ పర్సనాలిటీ రేని సెకండ్ రేకి లింకప్ చేస్తూ, ఉదాహరణకి సెకండ్ రే అంటే మైత్రేయుల వారు. మైత్రేయుల వారి యొక్క దీంట్లో ఈ పర్సనాలిటీ రే అనేటువంటిది సెకండ్ రే, ఆ టీచింగ్ అయింది. థర్డ్ రే అంటే మహాచౌహాన్ గారు, ఆయన యొక్క టీచింగ్ అయింది. తర్వాత మళ్ళీ వీడు మెయిన్ ఆఫీస్కి వచ్చేసాడు, మళ్ళీ సెకండ్ రేకి వచ్చాడు, సోల్ లెవెల్కి వచ్చేసాడు. అక్కడ వీడికి మళ్ళీ ఫర్దర్ టీచింగ్స్ అనేటువంటిది అలా ఇచ్చుకుంటూ వెళ్తారు. ఈ రకంగా ఈ శిష్యులు అనేటువంటి వాళ్ళు, అంటే భూమి మీద జీవించేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గానికి కానీ ఒక్కొక్క దీనికని అలా వెళుతూ ఉంటారు. ఇది అసలు విషయం. కనుక దీనికి వాడేటువంటి పదాలు ఎలా ఉంటాయంటే, ఒకటి అలైన్మెంట్ అన్నారు, ఇంకొకటి క్రైసిస్ అన్నారు, ఇంకొకటి లైట్ అన్నారు. ఇవన్నీ పదాలు మనకి గతంలో వస్తున్నాయి. రెవల్యూషన్ అన్నారు, ఇంటిగ్రేషన్ అన్నారు. ఈ పదాలతో మనకు వస్తుంటాయి. సో we shall hear therefore the formula of integration, first point. So the formula of integration ఏంటి? దీనికి ఫార్ములా అది ఒకటి. తర్వాత ఇట్స్ డ్యూయల్ అప్లికేషన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ రీబిల్డింగ్ విత్ ఏ బ్రీఫ్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రాసెస్ అండ్ ద రిజల్ట్. థర్డ్ ఏంటి? ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది ప్రాసెస్ వేర్ ఇన్ ద మ్యాన్. సో ఇది ఫార్ములా ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏమిటి? తర్వాత డిస్ట్రక్షన్, క్రిస్టలైజేషన్ అంటున్నది ఏర్పాటు చేయడం. తర్వాత ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది ప్రాసెస్ వేరిన్ ద మ్యాన్ brings the three bodies into alignment, passes through a crisis of evocation, thus, as a Bhagavad Gita says, becoming manifest through the magical power of the soul. ఏమని చెప్తుంది భగవద్గీత అంటే, మేనిఫెస్ట్. చాలా చక్కగా ఇలాంటి పదాలు మనం బాగా రాసి పెట్టుకోవాలి. చక్కగా భగవద్గీత ఏమని చెప్తుందంటే, మేనిఫెస్ట్ త్రూ ది మ్యాజికల్ పవర్ ఆఫ్ ది సోల్. ఎలా మేనిఫెస్ట్ అవ్వమంటున్నాడు? మ్యాజికల్ పవర్ ఆఫ్ ది సోల్గా మేనిఫెస్ట్ అయి ఉండండి. చూడండి జీవితం ఎలా ఉంటుందో. అససారది ఎవరిని గుర్తుపెట్టండి? కృష్ణుని గుర్తుపెట్టండి. అప్పుడు చేయండి యుద్ధం, మీకు ఎలా ఉంటుందో. మీకంతా మీకు జయమే చెప్తే అపజయం ఉండదు లైఫ్లో. ప్రతిరోజు కూడా జయమే. దెర్ ఆర్ నో ఫెయిల్యూర్స్ ఇన్ మై లైఫ్ అన్నారు మాస్టర్ గారు. ఎందుకు ఫెయిల్యూర్స్ లేవు? ఇప్పుడు భక్తులశ్రీ విజయ భూధర్ ధ్రువ నేదర్ మదర్. సో ఆ రకంగా సోల్ అనేటువంటిది లింకప్ అయి ఉంటుండాలి ఎప్పుడు కూడా. మేనిఫెస్ట్ ది మ్యాజికల్ పవర్ ఆఫ్ ది సోల్ అన్నారు. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే,
enters into phase of light wherein the man sees clearly the next step to be taken. ఇప్పుడు ఈ సాధన అంటే చెప్పా కదా, ఈ స్టేజెస్లో ఏమిటి, థర్డ్ పాయింట్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్, థర్డ్ దాంట్లో ఫస్ట్ పాయింట్ బ్రింగ్స్ ద 3 bodies into alignment. సో ఇప్పుడు మ్యాన్గా వీడిని తయారవడంలో ఈ 3 bodies అలైన్ అవుతాయి. తర్వాత మ్యాజికల్ పవర్ ఆఫ్ ద సోల్ ఏంటో చూడండి అన్నారు. తర్వాత enters into a phase of light wherein the man sees clearly the next step to be taken. జీవితంలో వీడు లైట్ ఆస్పెక్ట్ని చక్కగా దర్శించుకుంటూ ఉంటుంటాడు కాబట్టి వీడు ఎటువైపు వెళ్ళాలి ఏమిటి అనేటువంటి చక్కగా వీడికి ఒక్క వెలుగు వీడికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆ వెలుగే ఇతరుల ద్వారా నాలోని వెలుగు నా పరిశ్రమల వాటి కుప్పలో ఎదుటి వాటి ద్వారా మాట్లాడుతున్నది అదే వెలుగు అంటే చూసినప్పుడు వీడు నెక్స్ట్ ఎటువైపు వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది వీటిలో జరుగుతుంది. అందుకే మాస్టర్ గారు ఏమంటారు, నాకు ఎప్పుడు ప్రోగ్రామ్ లేదండి, నా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా చోట్ల ఉంటుంటే వాడి యొక్క వాక్కు నా ప్రోగ్రామ్ని డిసైడ్ చేస్తుంటుందని చెప్తారు. అది ఇక్కడ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేటికి రిసీవ్స్ ద రెవల్యూషన్ ఆఫ్ ద ప్లాన్ అండ్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ టు డూ ఇన్ కనెక్షన్ విత్ ఇట్. రిసీవ్స్ ద రెవల్యూషన్ ఆఫ్ ది ప్లాన్. ప్లాన్ అనేటువంటిది చోట్లో ఒక ప్లాన్ అనేటువంటిది అవుతుంది, అది వీడు ఆ ప్లాన్ వీడు స్వీకరిస్తాడు. రిసీవ్స్ ద రెవల్యూషన్ ఆఫ్ ది ప్లాన్. ఆ ప్లాన్ వీడికి అర్థమవుతుంది, ఇదే అసలు సృష్టి యొక్క ప్లాన్, ఇదే మనం చేయవలసినటువంటి విధానం అంటే తెలుసుకుని అప్పుడు అండ్ ఆఫ్ వాట్ హీ హాస్ టు డూ ఇన్ కనెక్షన్ విత్ ఇట్. వాడేం చేయాలి ఆ ప్లాన్, కానీ ఒక వారధి నిర్మించాలి, నేనేం చేయాలి వారధి నిర్మించడానికి, సో ఏంటి ప్లాన్ తగ్గట్టుగా నేనేం చేయాలి అది తెలుసుకుంటాడు, వాడు ఆ పనిలో నిమగ్నంగా ఉంటుంటాడు. ఇంటిగ్రేట్స్ ద 3 bodies into one synthetic whole and is therefore ready for the technique of fusion which is suited to his ray type. Technique of fusion అంటే చక్కగా తెలుసుకుని ఈ 3 bodies into one synthetic whole గా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. This will bring us to our second point which concerns the technique of fusion and the emergence into activity of the personality ray. ఈ టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్ అంటే చక్కగా తెలుసుకోవాలి, ఏం చేయడం చేసి వీటిలో చక్కగా సోల్ తోటి ఫ్యూజ్ అవ్వగలడు వీడు అని తెలుసుకుంటాడు. Just what do we mean by integration? We are apt to have handy words about with unthinking lightness and inexactitude, but dealing as we are with a development which is becoming increasingly prevalent in the human field, it might profit us for a moment to define it and seek to understand one or two of its major implications. It has to be regarded as an essential step prior to passing into the 5th or spiritual kingdom. The 5th kingdom లోకి వెళ్ళడానికి ముందు వీడు సోల్ తోటి చక్కగా లింక్ అప్ అవడం అంటే చక్కగా చెప్తాను. We regard the physical body as a functioning aggregate of physical organs, each with its own duties and purposes. Physical body, first with physical body, ఇక్కడ ఒక పాయింట్ అయింది. మేడం బ్లావెట్స్కి ఏమని రాస్తారంటే ఫిజికల్ బాడీలో ఉండేటువంటి ప్రతి ఆర్గాన్ ఈజ్ హ్యావింగ్ 7 ఫంక్షన్స్ అని రాస్తారు. అంటే 7 లెవెల్స్లో దాని ఫంక్షన్స్ ఉంటాయి. ఫిజికల్ లెవెల్లో ఫంక్షన్ మాత్రమే తెలుసుకున్నారు, దానికి పైన ఇంకా 6 లెవెల్స్లో వాటి ఫంక్షన్స్ ఉన్నాయని రాస్తారు. చాలా అద్భుతంగా. సో ఆ పాయింట్ ఇక్కడ వచ్చినట్టు చెప్తాను. అందు గురించి ఫిజికల్ బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా కేవలం మనకి ఇది భౌతికానికి సంబంధించినది మాత్రం దయచేసి ప్రతి ఆర్గాన్కి ఫిజికల్ ఫంక్షన్ మాత్రం మనం తెలుసుకున్నాం, దానికి పైన ఇంకా 6 లెవెల్స్ ఆఫ్ ఫంక్షన్స్ నడుస్తున్నాయి మన బాడీలో. వాటిని మనం జాగ్రత్తగా, అది మేడం బ్లావెట్స్కి గారి బుక్స్లో అవన్నీ వస్తాయి, అప్పుడు చెప్పుకున్నాం. So physical organs, we regard the physical body as a functioning aggregate of physical organs, each with its own duties and purposes. These, when combined and acting in unison, we regard as constituting a living organism. ఇవన్నీ కూడా ఒకే యూనిట్గా పనిచేస్తున్నాడు, అప్పుడు మనం ఒక లివింగ్ ఆర్గానిజం అంటాం దేహాన్ని. The many parts form one whole, working under the direction of the intelligence, conscious thinker, the soul, as far as man is concerned. At the same time, this conscious form is slowly arriving at a point where integration into the larger whole becomes desirable and is finally achieved. Into a larger whole. ఈ రకంగా ఎన్ని కలిసి ఒక మానవుడిగా వీడు వ్యక్తీకరణ అవుతున్నాడు కాబట్టి ఇదే రకంగా ఒక లార్జర్ హోల్లో వీడు ఒక భాగంగా ఉంటున్నాడు, వాడితో వీడు కలిసి ఉండడం అంటున్నది వీడికి ఒక కార్యక్రమం.
larger whole అన్నది. Finally achieved again in the way at a point where integration into a larger whole becomes desirable and is finally achieved again in the waking consciousness. This process of conscious assimilation is carried forward progressively by the gradual integration of the part into the family unit. ఇది జాగ్రత్తగా వీడు అంటే వీడిగా ఉండడం అంటది కాకుండా ఇప్పుడు ఒక ఫ్యామిలీ యూనిట్గా ఉండాలి. ఫ్యామిలీతో అంటే వీడి ఇంట్లో ఉండేటువంటి వైఫ్, చిల్డ్రను, లేదా ఇంట్లో తండ్రి, తల్లి, అందరితో ఒక యూనిట్గా వీడు ఉండాలంటే ఏంటి, అందరితోటి కలిసి వీడు జీవించాలి. సో కలయిక అంటున్నది బాగా మనం పెంచుకోవాలి. సో ఒక ఫ్యామిలీ యూనిట్గా అవ్వండి, తర్వాత మీ కాలనీ యూనిట్గా ఉంటూ ఉండండి, తర్వాత మీ దేశం యూనిట్గా అవ్వండి. ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ. నేషనల్ అన్నారు, నేషన్, ద సోషల్ ఆర్డర్, ద కరెంట్ సివిలైజేషన్, ద వరల్డ్ ఆఫ్ నేషన్స్, అండ్ ఫైనల్లీ ఇంటూ హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్. దేశ పౌరుడిగా ఉండండి. దేశంతో నాకేం పని, నా పని నేను ఇలా ఉండకండి. సో దేశానికి గురించి 10 మందితోటి కలిసి దేశానికి సంబంధించినటువంటి ఇదిగా ఉండండి. తర్వాత మొత్తం మానవాళికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా ఉంటుండండి. ఇలా అది చెప్తున్నారు. ది వరల్డ్ ఆఫ్ నేషన్స్ అన్నారు. దిస్ ఇంటిగ్రేషన్ ఇస్ దేర్ ఫోర్ బోత్ ఫిజికల్ ఇన్ నేచర్ and an attitude of mind. The consciousness of the man is gradually aroused so that it recognizes this relation of the part to the whole with the implied interrelation of all parts within the whole. The interrelation, ఒకటితో ఒకటి చక్కగా లింకప్ అంటూ ఏర్పడితేనే అప్పుడు ఒక హోల్గా ఇది నిలబడుతుంది. వీడు లోపల ఇంటర్ రిలేషన్ సరిగ్గా లేకపోతే ఇది హోల్ తోటి లింకప్ అవ్వలేదు. అంటే ఫస్ట్ వీడు ఫ్యామిలీతో చక్కగా లింకప్ అవ్వాలి. వాడు వీడితో లింకప్ అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. మన ఫ్యామిలీ మనతో లింకప్ అవ్వలేకపోవచ్చు, మనం మాత్రం మన ఫ్యామిలీతో లింకప్ అవి ఉంటాం. ఈ రెండింటిది చాలా తేడా ఉంటుంది. మనం మాత్రం మన ఫ్యామిలీతో లింకప్ అయి ఉంటాం, వాళ్ళకి కొన్ని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటుంటారు. అది వేరే విషయం. వాళ్ళు సాధనలో వాళ్ళు ఉండేటువంటి స్థితి వేరుగా ఉండొచ్చు, మనం ఉండేటువంటి స్థితి వేరుగా ఉండొచ్చు. కానీ మనం మాత్రం వాళ్ళతో ఒక లింకప్ అన్నటువంటిది ఉంటుంటారు. అంటే మనం చేసేటువంటి పనుల్లోనూ మన యొక్క ఉద్దేశంలోనూ వాళ్ళని కలుపుకుంటూ ఉంటాం, వాళ్ళు చేసేటువంటి పనుల్లో మనం కలుపుకోకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. అలా కొంచెం ఇది. సో ఆ రకంగా వీడి ఫ్యామిలీ, వీడి రిలేషన్స్, వీడి ఊరు వాళ్ళు, వీడి దేశం వాళ్ళు, ప్రపంచం మొత్తం చోటు, మొత్తం మానవ జాతి, వీళ్ళందరితో వీడు లింకప్ అన్నటువంటిది కలిగి ఉంటాడు. ఫర్దర్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశ్వర. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.